దిశ చట్టం అనేది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీసుకొచ్చారండి. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినా, చంపేసినా, లేకపోతే రేపు జరిగినా 21 రోజుల్లో మరణశిక్షణ వచ్చేలా చెప్పి ఉన్నారు. అది ఇప్పటివరకు ఇంప్లిమెంట్ అవ్వలేదు. అదేంటి? ప్రైమరీ స్టేజ్లో కూడా అది ఆగిపోయే ఉంది. ఇప్పుడు దిశ పరిస్థితి ఏంటంటే, దిశ అనేది ఇప్పుడు మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్, జొమాటో ఎలాంటి యాప్స్ ఉన్నాయో దిశ అనేది కూడా ఒక యాప్ మాత్రమే. దిశ అనే పేరు మహిళా పోలీస్ స్టేషన్లకి రంగు మార్చి దిశ అని పెట్టారు. ఏమండి, దిశ చట్టం అనేది లేదు. ఒకవేళ దిశ చట్టం అనేది ఉంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉంది, ఎస్సీ ఎస్టీ చట్టం. ఇవి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు చూసేందుకు సపరేట్ కోర్టులు ఉన్నాయి. అవును, సపరేట్ కోర్టులోనే క్రిమినల్ కేసులు చూసే కోర్టులే ఉన్నాయి. బట్ ఎస్సీ ఎస్టీ కేసులు చూడటానికి వేరే కోర్టులు ఉన్నాయి. అట్లాగే మరి దిశ కేసులు చూసే కోర్టులు ఉండాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశారు కదా? లేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేరు, యాక్ట్ వల్ల వచ్చే కోర్టు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అన్నిట్లో ఉంటాయి. ఓకే, కానీ దిశ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసులు సపరేట్గా ఉంటాయి. అవి సపరేట్ కోర్టులు ఉన్నాయి ఇప్పటికీ. అట్లాగే దిశ చట్టం ప్రకారం చూసే దిశ కోర్టులు ఉండాలా, అవి లేవు. దిశ పోలీస్ స్టేషన్ వరకే ఉన్నాయి. దిశ పోలీస్ స్టేషన్ ఏం లేదు. మహిళా పోలీస్ స్టేషన్కి దిశ పోలీస్ స్టేషన్ అని పేరు పెట్టారు. అంతవరకు. అదేంటి? అంతవరకే. అది దివాకర్ గారు చెప్తున్నారా లేకపోతే నిజంగా అక్కడ ఉంది అది పరిస్థితి? ఒకవేళ అదే నేను చెప్పేది అబద్ధం అనుకోండి. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు కదండి, దిశ కేసులు చూసే పోలీస్ ఆఫీసరు, వాళ్ళు ఎవరన్నా రిటర్న్గా మాకు రాసి ఇవ్వండి, దిశ చట్టం అనేది ఒకటి ఉంది, ఇదిగో దిశ చట్టం, ఇది ఈ యాక్ట్. ఏపీ అసెంబ్లీలో కూడా దానికి సంబంధించి చేసుకొని చేశారు కదండి. అవేమి ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. మేము ఒకటే మీకు చెప్తుంది, దిశ చట్టం అనేది ఒకటి ఉందనేది ఎనీ పోలీస్ ఆఫీసర్ ఆ రెవెన్యూ కలెక్టర్ అయినా ఎస్పీతోనైనా ఒక లెటర్ ఇప్పించండి. అదేంటి? అంతేనండి. దిశ చట్టం లేదు. మరి కొన్ని కేసులు జరిగినాయి, రమ్య వ్యవహారం కానీ ఇలాంటివి అన్నప్పుడు కూడా అప్పుడు చట్టాన్ని బయటకు కదా. ఇప్పుడు ఏమవుతుందంటే, ఆడపిల్లలు 498A ఇది మన వరకట్నం కేసులు, గృహహింస కేసులన్నీ మహిళా పోలీస్ స్టేషన్కి అటాచ్ చేస్తారు. ఓకే, ఈ మహిళా పోలీస్ స్టేషన్ దిశ పోలీస్ స్టేషన్ అంటారు. అట్లాగే ఒక ఆడపిల్లలు ఇలా కొన్ని స్పెషల్ మర్డర్ జరిగిన కేసులు దిశ వాళ్ళే చూస్తున్నారు. దిశ వాళ్ళే చూస్తున్నారు. అప్పుడు ఏమైందంటే, రమ్య మర్డర్ జరిగినప్పుడు అప్పుడు గుంటూరు ఎస్పీ గారు కూడా దిశ చట్టం లేదని డైరెక్ట్గా ఓపెన్గా చెప్పుకున్నారు అఫీజ్ ఎస్పీ గారు. మళ్ళీ తర్వాత రోజు అప్పుడు హోమ్ మినిస్టర్ గారు సుచరిత మేడం గారు దిశ చట్టం ఉంది, 3 ఉరిశిక్ష పడ్డాయి దిశ చట్టంలో అన్నారు. మళ్ళీ ఇంకా అంతే, అదేంటి అబద్ధాలు. ప్రజలకి ఎవరికి దగ్గరగా తీసుకెళ్ళట్లేదు గవర్నమెంట్. అంటే యాప్ డౌన్లోడ్ చేయకపోతే అందరి మీద అయ్యేం లేదు. ఎవరి ఇష్టం వాళ్ళు చేసుకున్నారు, లేకపోతే లేదు. కాకపోతే పోలీసు వారు చెప్తున్నప్పుడు అంత గట్టిగా ప్రభుత్వం చెప్తున్నప్పుడు మీరు కాదనంటే ఏంటి? అసలు నాకేం అర్థం కావట్లేదు. మీరు కనుక్కోండి, మీరు ఒక ఆఫీసర్కి ఆర్టీఐ పెట్టి దిశ చట్టం డీటెయిల్స్ ఇవ్వమని అడగండి, చెప్తారు వాళ్ళు. సో ప్రస్తుతానికైతే దిశ చట్టం లేదు. దిశ చట్టం అనేది మరి ఏం భద్రత ఎట్లా అండి? ఎవరు వాళ్ళదే చూసుకోవటం అండి, అంతవరకేను. పరిస్థితి ఏం భద్రతలు అయితే లేదు. మీరు పాలిటిక్స్లోకి వెళ్దామని అనుకుంటున్నారు, రాజకీయాల్లోకి, అది కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్దాం అనుకుంటున్నారు కాబట్టి మీరు ఇట్లా మాట్లాడుతున్నారంట. మేము ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నామండి, ఇప్పుడు వెళ్ళటం కాదు. నేను గత 15 సంవత్సరాలుగా పొలిటికల్ ఇష్యూస్ చూస్తూనే ఉన్నాను. చూస్తే వెళ్తామేమో, అంతేగాని. మరి ఇన్ని డీల్ చేసినప్పుడు, ఇన్ని రకాల కేసులు డీల్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో దిశ యాప్కి తప్పించి యాప్కి మాత్రమే పరిమితమైంది, యాక్ట్ రాలేదు అని చెప్పి ఎందుకు మీరు దాని మీద పోరాడలేకపోయారు? పోరాటం ఏంటంటే తెలుసు చెప్తున్నాం కదా. దిశ చట్టం అనేది లేదండి. దాని గురించి మీరు కావాలంటే ఎవరన్నా అడగండి, ఎనీ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి ఇప్పుడు అడగండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే. ఇది కంప్లీట్ రాంగ్ ఇన్ఫర్మేషన్. గవర్నమెంట్ ఒక ఆడపిల్లల భద్రత విషయంలో గవర్నమెంట్ తప్పుగా వెళ్ళకూడదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అయితే యాప్ వరకు వాళ్ళకి ఏమైనా సెక్యూరిటీ వస్తుందేమో, ఎంతవరకు సెక్యూరిటీ వస్తుందో చూసుకోండి మీరే. కాదండి, ఒకటి దివాకర్ గారు, అక్కడ పెద్ద ఇన్సిడెంట్స్ అంటూ ఏం జరగలేదని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు అయితే జరిగినాయి బయటికి రావండి. ఓకే, బయటికి రా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చెప్పండి. 2020 మేలో కరోనా టైంలో ఒక ఆడపిల్ల మీద ఒక ఎస్ఐ, బిట్రగుంట పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ రేప్ చేస్తే మేము దిశ పోలీస్ స్టేషన్ నెల్లూరులో కేసు రిజిస్టర్ చేయించామండి. ఓకేనండి, దిశ ఒక ఎస్ఐఏ రేప్ చేస్తే 376 పోక్సో యాక్ట్స్ పెట్టించాము అతని మీద. వాళ్ళు మీ దగ్గరికి వచ్చారా డైరెక్ట్? వచ్చి అప్రోచ్ అయ్యారు. వాళ్ళు కొంచెం పేదవాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళ దగ్గరకు వచ్చారు. మేము అది ఎఫ్ఐఆర్ కట్టించాం, కానీ అక్కడ 6 months వరకు అతన్ని అరెస్ట్ చేయలేదు. అతను యాంటిసిపేటర్ బెయిల్ తెచ్చుకునేదాకా పోలీసు వారు ఉన్నారు. చాలా జరుగుతాయి. వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి అరెస్ట్ చేయలేదు. పేదవాళ్ళకి న్యాయం జరగదు. అదేంటి? పేదవాళ్ళకి న్యాయం జరగదండి.
కోర్టులో జరగదు, బయట జరగదు. దాదాపు 90% వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు జరిగినంత న్యాయం, 90 దళితులకు జరిగినంత న్యాయం ఇంకెక్కడా జరగలేదని చెప్పి పేదవాళ్ళ ప్రభుత్వమే చెప్తోంది, ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు, రాజకీయ నాయకులు చెప్తున్నారు. పేదవాళ్ళకి 90% న్యాయం జరగదు, కోర్టులో జరగదు, పోలీస్ స్టేషన్లో జరగదు. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచి? నాకు తెలిసిన దగ్గర నుంచి, అంటే లాస్ట్ 15 years నుంచి 15 ఏళ్ల నుంచి. అంటే ఆంధ్రప్రదేశ్ జరగదు. ఎందుకని? కారణం ఏంటి? పట్టించుకోరు ఆఫీసర్స్, ఆఫీసర్స్ పట్టించుకోరు. మరి మీరు చాలా విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు కదా, చాలా కేసులకి సంబంధించి, ఎస్సీ ఎస్టీ కేసులకి సంబంధించి కానీ, ఇలాంటి మర్డర్ కేసులకి సంబంధించి కానీ మీరు మాట్లాడుతున్నాను అన్నారు కదా. అది ఎస్సీ కేసులు ఎక్కువగా ఎస్టీ కేసు నేను ఇన్వాల్వ్ కానండి, ఎక్కువ. అవును. మరి అక్కడ లా కమిషన్ ఉంటుంది కదా, లోకల్గా మహిళా కమిషన్ ఉంది కదా. అవును, మహిళా కమిషన్ ఏర్పాటు చేశారు. మహిళా భద్రతకు అని చెప్పి వాళ్ళు కట్టుబడి ఉన్నామని చెప్పి చెప్తున్నారు. మరి అవి జరుగుతున్నాయి కదా అవన్నీ. ఒక నిమిషం వినండి. ఇప్పుడు ఆ పాప రేప్ కేసు విషయంలో మేము మహిళా కమిషన్ని అప్రోచ్ అయ్యామండి. మహిళా కమిషన్ చైర్మన్ మెంబర్స్ని అప్రోచ్ అయ్యాం. వాళ్ళు అరెస్ట్ చేయలేదు కదా, వాళ్ళు చెప్పిన పోలీసులు వినలేదు, అవ్వలేదు. అంతే. అప్పుడు అవ్వదు అంతే. ఎందుకు దివాకర్ గారు ఇట్లా మాట్లాడేస్తున్నారు? విషయం ఏంటి అసలు? ఏంటి అంత కోపం ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? ఒక విషయం అండి, మహిళా కమిషన్ కనీస బాధ్యత తీసుకోలేదు. మేము అరెస్ట్ చేయమని కూడా చెప్పట్లేదు. అరెస్ట్ చేయమని చెప్పి విసుగెత్తిపోయాం మేము. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదండి, ఆయనకి మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడానికి ముందు ఉంటుంది. కనీసం మహిళా కమిషన్ ఆ పాపకు రేపు గురైతే కంపెన్సేషన్ మినిమం 25,000-50,000 కూడా ఇప్పించలేదు. మీకేంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అంటే నచ్చదా? ఏమండి మీకు వైసీపీ గవర్నమెంట్ ఎందుకు ఎందుకు నచ్చకపోవటం ఏం లేదే. ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం చేస్తే మేము ఖచ్చితంగా నెత్తిన పెట్టుకుంటాం కదా. అరెస్ట్ చేయమన్నాం, చేయలేదు. రేప్ కేసు 376 దిశ చట్టం, మీరు చెప్పిన దిశ పోలీస్ స్టేషనే. రేప్ కేసు 376 మైనర్ బాలిక. అరెస్టులు లేవు, 6 నెలలు అరెస్టులు ఉండవు. వాడు అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు ఆ పోలీసు వాళ్ళు ఎవరైతే రేప్ చేశారో. నైట్ 12ంటికి పోలీస్ స్టేషన్లో ఆ పిల్లని పెట్టి బెదిరించిన సందర్భాలు ఉన్నాయి, కేసు రాజీ పోవడపోతే. దళితుల మీద ఎటువంటి ఇది జరగట్లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం పేపర్లో న్యూస్ పేపర్లు వచ్చినాయి, రేప్ కేసు రిజిస్టర్ అయింది అనేది న్యూస్ పేపర్లు వచ్చింది. ఓకే. నైట్ 12ంటికి 10 నుంచి 12ంటికి ఒక మైనర్ బాలికని ఒక డిఎస్పీ, 2 సిఐలు, ఒక 4-5 ఎస్ఐలు బెదిరించారనే విషయం బయటికి రాదు, ఏ టీవీ పేపర్ వేయదు. ఎందుకంటే ఆ అమ్మాయి పేద అమ్మాయి కాబట్టి చేయరు వాళ్ళు. న్యాయం జరగదు అక్కడ. పేద బడుగు బలహీన వర్గాలకి ఎక్కడా కూడా న్యాయం జరగదు. మరి దివాకర్ గారు ఏం చేస్తున్నారు? ఎవరు ఏం చేస్తామండి? ఎంతవరకు చేయగలం మేము? ఎంతవరకు చేయగలం? ఎన్ని సంవత్సరాలు చేయాలా? లేనిపోని అక్రమ సంబంధాలు అంటగడతారు కదా, తీసుకొచ్చి అదే పోలీసులు. ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం చేద్దామంటే వెనక నుంచి వచ్చి లేడీస్ అలా పట్టేసుకుంటారు. వాళ్ళంతా బిట్రగుంట సెటిల్మెంట్ ఏరియా, అది షెడ్యూల్ ట్రైబ్, ఎరుకల్ కమ్యూనిటీ వాళ్ళు ఆడవాళ్ళు వచ్చి ఇలా పట్టుకుంటారు, ఫోటోలు తీసి పేపర్లు వేస్తూ ఉంటారు. వాడు ఎలా చేయబోయాడు అంటారు. మేము ఎందుకు రోడ్డుకి ఎక్కాలి? ఏంటి సార్ అసలు? ఒక నిమిషం అండి, కరోనా లాక్డౌన్ టైంలో మేము చాలా కష్టంగా వెళ్ళాము, జిల్లా క్రాస్ అయిపోయి నెల్లూరు బిట్రగుంట. అవ్వదండి, అవి చాలా ఇబ్బందులు. ఏంటంటారు అసలు గవర్నమెంట్ మీద ఎందుకు ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి? ఇవి నిజాలండి, నిజాలు మాట్లాడితే అలా ఉంటాయి. ఏమో నిజాలు. ఇప్పుడు 4.5 ఏళ్ళు అయిపోయింది, రేపు 2 నెలల గవర్నమెంట్ దానికి సంబంధించి ఎలక్షన్స్ వెళ్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత చేసిందని చెప్పి గవర్నమెంట్ మీద అందరికీ అంత నమ్మకం ఉందని అంటున్నారు. మీరేమో ఇవాళ వచ్చి కాదు అసలు గవర్నమెంట్ అంతా కూడా ట్రాష్ అంటున్నారు మీరు మీ మాటల్లో. కాదులండి, కొన్ని అంతా అని నేను చెప్పలేను. కొన్ని స్కూల్ ఎడ్యుకేషన్ కొన్ని బాగానే ఉన్నాయి, పరిస్థితులు బాగున్నాయంటే. గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ బాగుంది, పర్లేదు. పర్సనల్ అంటే నేను అది కూడా ఇప్పుడు మురళీ సార్ ఐఏఎస్ ఉన్నారు, రిటైర్డ్. ఇలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దగ్గరుండి చూసుకోవటం వల్ల వైద్య రంగాలు బాగున్నాయా అండి? వైద్య రంగాల్లో ప్రభుత్వ పనితీరు బాగుందనే మీ ఉద్దేశం? పర్లేదని అనుకుంటున్నాను, బాగుందని చెప్పలేను. పర్లేదు. అదేంటి? ఏముంది ఇప్పుడు బాగుంటే బాగుండని చెప్తారు, బాగులేకపోతే బాగులేదని. పర్లేదని చెప్తున్నాం. పర్లేదని అంటారు. బాగాలేదని చెప్పట్లేదుగా, పర్లేదని చెప్పి. మీది సొంత నియోజకవర్గం బాపట్ల అన్నారు కదా? అవును. బాపట్లో పుట్టి పెరిగారా? బాపట్లోనే పుట్టి పెరిగారు. సో ఎన్నాళ్ళ నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్నారు మీరు? నేను ఉన్నానులేండి, న్యాయవాద వృత్తిలోనే ఉన్నాను ఫస్ట్ నుంచి. ఎందుకంటే మాది కొంచెం పెద్ద కుటుంబం వల్ల, మా ఫ్యామిలీలో అందరూ అడ్వకేట్స్ ఉండటం వల్ల, అందరూ చదువుకున్న వాళ్ళు ఉండటం వల్ల మొదటి నుంచి మనం ఈ న్యాయం కోసం తిరుగుతూనే ఉన్నాం, న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాం. దానికి
దానికి వృత్తి ఏం అవసరం లేదు, చిన్నప్పటి నుంచి అలానే ఉంది. కాకపోతే మీకు సెన్సేషనల్ అడ్వకేట్ అని చెప్పి ఎందుకు పేరు వచ్చిందంతా? ఎవరన్నారు? ఎవరేం అంటలేదే. అనలేదా? అనలేదు. అదేంటి మీరే అంటాం. చాలా పెద్ద పెద్ద కేసులు డీల్ చేస్తున్నాం అని చెప్పని అంటున్నారు కదా. ఎవరండి? ఎవరు? అలా అలా అంత పెద్ద చెప్పండి. అదేంటి అట్ట మీరు మీరు మీ అంతా మీరే కాదని అనుకుంటే ఎట్లా డీల్ చేసిన వ్యవహారాలు ఉన్నాయి కదా. సెన్సేషన్ ఏం కాదండి. ఓకే, సెన్సేషన్ ఏం కాదు. న్యాయం నిజం దగ్గరగా ఉంటాం అంతవరకే. ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించి మీకున్న అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే మీరు కొంచెం దగ్గరగా చూసినట్టున్నారుగా ఆ విషయంలో. జనరల్ గా దివాకర్ గారు కూడా దాంట్లో కొంత ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది, నిజమేనా? ఇప్పుడు దగ్గరగా చూసినట్టు, దగ్గరగా మాట్లాడినట్టు, అక్కడ ఉన్న వాళ్ళతో బాగా మీకు సంబంధాలు ఉన్నట్టు, మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే చాలా మంది దాంట్లో ఉన్నారు. ఇప్పుడు అది కోర్టులో ఉంది కదండి, ఇప్పుడు అప్రస్తుతం అనుకుంటున్నా టాపిక్. దాంట్లో మీరు ఉన్నారని నేను అడుగుతున్నా, లేకపోతే నేను కూడా అసలు అది కోర్టులో ఉంది. పైగా ఇప్పుడు ఎవరైతే పెద్ద మనిషి ఉన్నారో దాంట్లో ఆయన ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి, అవునా కాదా? మీకు తెలిసిన విషయాలే. మరి ఎవరి గురించి కూడా దాంట్లో మాట్లాడకూడదా మనం ఇప్పుడు? యాజ్ ఎ లాయర్గా మీరు మాట్లాడలేరా? ఇప్పుడు అప్రస్తుతం కదండి, మళ్ళీ ఇప్పుడు ఏదో ఎలక్షన్ వస్తే ఎలక్షన్ స్టంట్ అనుకుంటారు కదా. ఎలక్షన్ స్టంట్ ఎందుకు? ఏంది జరిగినట్టు చెప్తానని అన్నారు కదా. ఇప్పుడు అది కోర్టులో ఉంది కదా, ఇప్పుడు ఎందుకు సెన్సిటివ్ మ్యాటర్ ఇప్పుడు మాట్లాడుకోవటం కరెక్ట్ అనుకోవట్లేదు. అసలు అక్కడ ఏం జరిగిందనేది మీకు తెలుసు కదా. డబ్బులు చేతులు మారినాయా లేదా, దాని వెనకాల ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, కేసీఆర్ గారు ఉన్నారా? ఇవన్నీ అన్ని విషయాలు తెలుసుకో అందరికీ. ఆ చుట్టూ ఉన్న 10 మందికి అన్ని విషయాలు తెలుసు. నేను ఇంక మళ్ళీ పేర్లు అవన్నీ చెప్పమంటారా? దాంట్లో బోల్డని పేర్లు ఉన్నాయి, మళ్ళీ నేను అవన్నీ చెప్పక్కర్లేదు కదా. మీకు అన్ని విషయాల మీద అవగాహన ఉంది కదా, చెప్పండి కొంచెం. ఉందండి, అవగాహన ఉంది. కాకపోతే ఇప్పుడు కోర్టు ఇష్యూ కాబట్టి నేను దాని గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు అనుకుంటున్నాను. కోర్టులో ఉన్నంత మాత్రాన కోర్టులో చాలా విషయాలు జరుగుతున్నాయి. కోర్టులో చాలా విషయాలు ఉన్నాయి. అలా అని చెప్పి అందరూ మాట్లాడకుండా ఆయన కూర్చోట్లేదుగా. అది జరుగుతుంది ఏంటనేది అన్ని చెప్తూనే ఉన్నారు. ఇలాంటి లాయర్లు బోలంత మంది బయటకు వస్తూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. ఇదిగో ఇది జరిగిందని అంటున్నారు, ఇది జరగలేదని చెప్తున్నారు. దాంట్లో తప్పే ఉంది. మీరు అక్కడికి వెళ్ళి వాదిస్తున్నారు, అది కరెక్టే కదా. అది కూడా ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అది నిలబడే కేసు కాదండి. నిలబడుతుందో నిలబడదో మీరు నేను తేల్చలేము. మీరు నేను కోర్టులో ఉన్నప్పుడు మీరు నేను తేల్చలేము. అవుట్ లైన్ కోసం ఒక విషయం చెప్తున్నాను, చెప్పండి. ఇప్పుడు స్టీఫెన్సన్ అనే ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే, ఆయనకు అసలు ఓటే లేదు. ఆయనకు ఓటు లేనప్పుడు అసలు ఈ కేసుకి బేస్ లేదు. బేస్ లేకుండా ఒక ఇల్లు కడితే ఎలా కూలిపోద్దో ఈ సబ్జెక్ట్ కూడా అంతే. ఇది నిలబడే సబ్జెక్ట్ కాదు. కాబట్టి దీన్ని పట్టుకుని మరి నిలబడే సబ్జెక్ట్ కానప్పుడు ఆ రోజున ఈ కేసు కట్టంగానే, ఈ కేసు వ్యవహారం బయటికి రాగానే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి మొత్తం అంతా సర్దేసేసి విజయవాడ ఎందుకు వెళ్ళిపోయారు? ఎవరు చెప్పారు వెళ్ళిపోయారనండి? కాదా, అక్కడ వెళ్ళిపోయారు. తర్వాత ఎన్నాళ్ళకి వచ్చారు మళ్ళీ ఇక్కడికి? ఏమండి, ఆ తర్వాత ఎప్పటికి వచ్చారు ఇక్కడికి ఆయన? అసలు ఇక్కడేం పని అండి, మా సెపరేట్ స్టేట్ వచ్చింది, స్టేట్ క్యాపిటల్ పెట్టుకున్నారు, అక్కడ డెవలప్మెంట్ చేసుకున్నారు. డెవలప్మెంట్ చేసుకునేటప్పుడు మరి ఇక్కడే ఇల్లు ఉంది, ఆయన వచ్చేవారు కదా ఇక్కడికి. ఆ ఇల్లుకి రావడం కూడా మానేశారట. అదేం లేదులేండి, అయ్యి సంబంధం ఏం చేస్తారండి? ఏం ఏమైద్ది చెప్పండి? ఏమైద్ది? రాకపోతుంటే ఏమైద్ది? అరెస్ట్ చేసుకుంటే అక్కడికి వచ్చి చేసుకోవచ్చు, రమ్మానండి. ఎట్లా చేస్తారు? అసలు బేస్ లేని కేసు ఎలా అరెస్ట్ చేస్తారు? అదేంటి బేస్ లేకపోవడం ఏంటండి? కెమెరా సాక్షిగా మొత్తం అన్ని జరిగినాయి కదా అవన్నీ. అసలు ఆయన ప్రమేయం లేదంటారా ఆ విషయంలో? ఎవరిది ఆ ప్రమేయం? లేదు, ఆయన ప్రమేయం లేదు. ప్రమేయం లేదు. మరి ఎవరి ప్రమేయం ఉంది దాంట్లో? చంద్రబాబు మీరుందా దాంట్లో? మాది ఉంటాం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరేం చెప్తున్నారు? మరి నేను అడిగిన దానికి అదే నేను అడుగుతోంది. ఎవరి ప్రమేయం లేకుండానే 50 లక్షల రూపాయలు ఎక్కడికి వచ్చినాయి? ఎవరి చేతికి వెళ్ళినాయి? ఎందుకు కదిలినాయి అక్కడి నుంచి డబ్బులు? అసలు పెట్టేందుకు వచ్చింది అక్కడికి? ఇన్ని కెమెరాలు ఎందుకు దాని మీద కాన్సన్ట్రేట్ చేసినాయి? సరే ఒకటండి, మీరు ఈ విషయం వచ్చేసి బేస్లెస్ థింగ్ ఇది. అప్పుడు ఏసీబీ వాళ్ళది ఇన్వెస్టిగేషన్ చేసుకున్నారు కదా. మీకు ఎవరికైనా ఓపిక ఉంటే మీరు చెప్తున్నట్టు ఎవరన్నా ప్రతి ఒక్కరు మాట్లాడే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, వెళ్ళి కోర్టులో పిటిషన్ వేసుకోమనండి, కోర్టు డైరెక్షన్లో ఇన్వెస్టిగేషన్ చేసుకోమనండి, మేము చూసుకుంటాం ఏం చేయాలో. అది ఇంకా ఆపేయండి, ఈ విషయం వద్దు. ఇంకా అదే సమాధానం. ఎవరన్నా ఏమైనా కదిలించుకోవాలంటే కోర్టులో పిటిషన్ వేసుకోమనండి. ఆయన ఆళ్ళ రామకృష్ణారెడ్డి వేసుకోమని 4-5 పిటిషన్లు. దానికి మేమేం చేసుకోవాలి మాకు తెలుసు. న్యాయపరంగా ఏం జరుగుతుందనే విషయం అందరికీ తెలుసు. మా అందరికంటే కూడా ఒక లాయర్గా మీకు తెలుసు, దివాకర్ గారికి తెలుసు కదా. మీకు అన్నీ చెప్పాలని లేదు కదా. మేమైతే మా సైడ్ అంతా క్లియర్గానే ఉంది. అసలు బేస్లెస్ ఇష్యూ అది. దాన్ని ఎవరు అసలు ఏం జరిగింది సార్? అసలు బేస్లెస్ కరెక్ట్. ఇప్పుడు అనవసరం అండి. ఇప్పుడు ఎలక్షన్ ఇష్యూస్ జరుగుతున్నాయి, లేనిపోయిన న్యూసెన్స్ ఇవన్నీ. దీని గురించి అది ఏం జరిగిందని నేనేం చెప్తాను? ఏం జరిగింది అది వాళ్ళు రాసుకున్నారు ఛార్జ్ షీట్, అదే తీసుకోండి, ఫైనల్ చేసుకోండి.
నేను చెప్పేది ఏముంది, లేనిపోయిన న్యూస్. ఇప్పుడు నా ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఇప్పుడు ఫ్రెష్గా? ఏం జరగలేదని మీరు చెప్పేయగలరు అయితే గట్టిగా? అంతే అంతే అనుకోండి. అదే అనుకోవాలా? అదే అనుకోండి. ఒక్కసారిగా మీరు మారిపోయారు. ఇప్పుడు అవి కొన్ని అప్రస్తుత విషయాలండి. నేను గట్టిగా మాట్లాడగలను. చెప్పండి మరి. గట్టిగా మాట్లాడమనే నేను చెప్తోంది. అప్రస్తుతం ఎట్లా ఎందుకు అవుతుంది అది? ఏమండి, అది ఒక రోజు అవసరమైన రోజు కాదు, ఒక టైంలో అవసరమైంది కాదు కదా అది. ఇప్పుడు అది ఏసీబీ కోర్టులో ఉంది, హైకోర్టులో ఉంది, సుప్రీం కోర్టులో ఉంది, దాని మీద స్టే ఉంది. ఇప్పుడు దాని గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. అది ఎవరు అది బయట ప్రైవేట్ వ్యక్తులు మాట్లాడకూడదు. అవి ఏమైనా ఉంటే మీరు ఏమైనా ఇన్వాల్వ్మెంట్ చేయాలి అనుకుంటే కోర్టు ద్వారా తెచ్చుకోండి. సో వాళ్ళలో ఎవరు బాగా తెలుసు మీకు? ఎందుకంటే పరిచయం అనేది ఏమవుతుంది? ఏమీ లేదు. అందరూ పరిచయం అంటే పరిచయం, పరిచయం లేదంటే పరిచయం లేదు. ఎవరు ఎందుకు భయపడుతున్నట్టున్నారు? ఎవరు దేనికి భయం అండి? మరి అన్ని విషయాల మీద మీరు గట్టి బలగుద్దినట్టు మాట్లాడతారు అక్కడ కోర్టులో. మరి ఈ విషయం మీద ఎందుకు భయపడుతున్నారు? దేనికి భయం? దేనికి ఏం కావాలి మీకు? అసలు ఏం జరిగిందనే విషయం బయట చెప్పండి. ఏం జరిగిందనేది మీకు చూసుకోండి. ఛార్జ్ షీట్లో ఉంది, తెచ్చుకోండి. నేను చెప్పేది ఏముంది? తెచ్చుకోండి. ఏం జరిగిందనేది తెచ్చుకోండి. నేను ఉన్నది అవన్నీ అందరికీ తెలిసినవే. కానీ ప్రత్యక్షంగా మీరు ఆ రోజు అక్కడ ఉన్నారు కాబట్టి అడిగాను. అదర్వైతే నేను అడగను. అసలు ఈ ప్రస్తావన మీ ముందుకు తేను నేను. ఇప్పుడు అవి అప్రస్తుతం. అది కోర్టు పరిధిలో ఉన్నాయి, స్టేలో ఉన్నాయి. మేము మాట్లాడకూడదు. మీరు ఇష్యూ దీన్ని మమ్మల్ని రెచ్చగొట్టేసి మాట్లాడించటాలు అసలు ఈ టాపిక్ అప్రస్తుతం. ఎలక్షన్ ఇష్యూస్ అవుతాయి, లేనిపోయిన న్యూసెన్స్. ఎందుకు ఇవన్నీ చెప్పండి? ఎవరు భయపట్టాలి లేవు ఈ కేసులో. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు భయపడలేదు. ఎవరేం పీకేది ఏం లేదు. ఏమీ జరగదు అక్కడ. జీరో. చంద్రబాబు గారి ప్రమేయం కూడా లేదు. ఏది అస్సలు లేదు. కేసీఆర్ గారి ప్రమేయం అస్సలు లేదు. ఏమండి, కేసీఆర్ గారి ప్రమేయం కూడా లేదు. వాళ్ళు ఏదో ప్రమేయం ఉందని మీకే తెలియలేదు. నేను చెప్పేది అదేంటి? మీరు నేను ఇప్పుడు నాకే తెలిసే కాడికి నేను ఎందుకు ఇక్కడ కూర్చుంటాను? మిమ్మల్ని నేను ఎందుకు అడుగుతాను? అలా కాదు కదా. మీకు దాంట్లో తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి. మీరు పరోక్షంగానో ప్రత్యక్షంగానో పరోక్షంగానో దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న ఆ కోణంలో నేను అడుగుతున్నాను. నేను ఇన్వాల్వ్ అయ్యేది ఏముంది? ఇప్పుడు ఇన్వాల్వ్ మీకు తెలుసు కానీ చెప్పట్లా. ఏం చెప్పాలి? అసలు ఏముందని చెప్పాలి? ఒకటే చెప్తున్నాం, ఇన్వాల్వ్. ఇక్కడ అది బేస్లెస్ కేసు. అది నిలబడదు. అదే ఫైనల్. నిలబడుతుందా నిలబడదా అనేది ఇన్నాళ్ళు అయిన తర్వాత అందరికీ తెలిసిందే. ఇవాళ మీరు ప్రత్యేకంగా వచ్చి చెప్పాల్సిన అవసరం ఆ కేసు నిలబడదా అని. కానీ ఆ కేసులో ఉన్నది ఏంటి, అసలు ఏం జరిగింది ఆ రోజున అనేది నేను అడుగుతాను. అంత మించి ఏం లేదు. ఇప్పుడు నేను లేను, నాకు తెలియదు అప్పుడు ఏం జరుగుతుందో. ఒక తెలిసినా నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. అది భయపడేది ఏం లేదు, ఎవరికి భయపడేది లేదు. భయపడుతున్నారు ఏమో మీరు భయపడుతున్నారేమో అని అనిపిస్తోంది మీ మాటలు, మీ మొహం చూస్తుంటే. కొంచెం భయం దేనికి? భయం ఎవరికి భయపడి? ఇన్ని రోజులు ఎప్పుడు భయపడలే. ఓకే. మాట్లాడాల్సి వచ్చిన రోజు ఖచ్చితంగా మిమ్మల్ని పిలిచే మాట్లాడతాం. మాట్లాడాల్సిన రోజు వస్తే ఖచ్చితంగా మాట్లాడతాం. మళ్ళీ నేనెందుకు కావాలని మీకు? ఏమండి, అప్పుడు నేనెందుకు కూర్చోవాలి? ఇప్పుడు నేను అడిగాను, ఉన్నాయని చెప్పి మిమ్మల్ని అడిగాను, మీరు కాదని అన్నారు. దాంట్లో ఆ విషయాలు ఏం లేవని చెప్పి నాకు చెప్తున్నారు. ఇంకా అలాంటప్పుడు నేను మీతో ఎందుకు మాట్లాడాలి అట్లాంటివి? నేను చెప్తాను, చెప్పే రోజు ఖచ్చితంగా పిలిపించి చెప్పిస్తాను. ఖచ్చితంగా పిలిపిస్తాను, ఇబ్బంది ఏం లేదు. మీరు గుంటూరు జిల్లా వ్యక్తి కాబట్టి నేను కొన్ని విషయాలు అడుగుతాను. గుంటూరు జిల్లా అంటే మాది ఇప్పుడు ప్రజెంట్ బాపట్ల కదా. బాపట్ల అంటే మీకు అమరావతి అనేది మీకు అంత కనెక్ట్ కాకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉన్నారు కదా, దాంట్లోనే ఉంటారు కాబట్టి. హైకోర్టు కదా, హైకోర్టు కాబట్టి బాగా దగ్గర కదా. సో అమరావతిలో బాగా డెవలప్మెంట్ జరిగింది కదా చంద్రబాబు గారి హయాంలో. బాగా కష్టపడ్డారండి బాబు గారు. బ్లడ్ పెట్టి కష్టపడ్డాడు ఆయన. నిజం మాట్లాడుకోవాలి. ఇక్కడ మాత్రం నిజం మాట్లాడతానంటారు. చెప్పండి. బట్ ఇది ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఏమైంది? ఆయన కష్టపడ్డాడు. తాత్కాలిక భవనాల మీద కష్టపడ్డా? ఏమండి, తాత్కాలిక భవనాలు కట్టి ఆయన కష్టపడ్డాడని అంటారా? తాత్కాలిక భవనాలు ఏంటి? తాత్కాలిక పర్మనెంట్ చేసుకోవచ్చు. ఏమైంది? టెంపరీ కొంతసేపే, తర్వాత పర్మనెంట్ చేసుకోవచ్చు. ఏమైంది? ఓకే. ఆయన కష్టపడ్డాడు, బ్లడ్ పెట్టాడు, ప్రాణం పెట్టి కూర్చున్నాడు అమరావతి విషయంలో. 33,000 ఎకరాలు. అవునండి, ఇష్టపడి ఇచ్చారు ప్రజలు. అందరు ఇష్టపడే ఇచ్చారు. ఇష్టపడకపోతే వెనక తీసుకోవచ్చు, కోర్టులో వేసుకున్న వాళ్ళు ఇష్టపడే ఇచ్చారు. మరి అమరావతి ఉద్యమం ఎందుకు జరుగుతోంది? ఇన్నాళ్లుగా రైతులు ఉద్యమం చేస్తున్నారు, మాకు ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వట్లేదని అంటున్నారు వాళ్ళు. ఇవన్నీ ఏంటని అంటారు? అసలు ఏం జరుగుతుంది? చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఉద్యమాలు జరిగినాయా? జరగలేదు, అణిచివేశారు. అదేం లేదండి. ఆయన ఇది ఒక బాగు జరిగేటప్పుడు చిన్న పెయిన్స్ అక్కడెక్కడో ఉంటాయి. ఓకే, జనరల్గా జరుగుతాయి అవన్నీ. ముందు అది డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అక్కడ డెవలప్మెంట్ జరిగింది, కావాలా? బాగా జరిగింది. ఎక్కువ టైంలో చాలా బాగా జరిగింది. మీలాంటి మంది ఎంతో మంది న్యాయవాదులు కూడా దాంట్లోకి వెళ్ళి లేదు ఇక్కడ ఏం డెవలప్మెంట్ జరగట్లేదు అని చెప్పి కొన్నాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు చూడాల్సింది మీరు వచ్చి, ఇప్పుడేం చూడండి, పాత పడిపోయిన బిల్డింగ్లన్నీ చంపి పాడేశారు అమరావతిని. ఎదుగుతున్న మొక్కకి నీళ్లు పోయటం ఆపేశారు, చంపేశారు. చంపటం కరెక్ట్ కాదు. నువ్వు డెవలప్మెంట్ 3 రాజధానులు అంటే 30 రాజధానులు కట్టుకో. అమరావతి డెవలప్మెంట్ ఆపటం తప్పు. అమరావతిని డెవలప్ చేసుకో, అవి డెవలప్ చేసుకో.
నువ్వు ఎన్ని క్యాపిటల్ పెట్టుకుంటే పెట్టుకో, అమరావతిని డెవలప్ చేయటం ఆపటం ఏంటి? అందరూ ఇబ్బంది పడటానికా? ఎవరు ఇబ్బంది పడ్డారు? ఎవరు? అందరు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ అమరావతిలో. రైతులు మొత్తం అసలు అసలు ఎంత దుర్మార్గం, ఘోరం అండి అది. నెలవారీ వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇచ్చేస్తున్నారు కదా. ఏంటి ఇస్తుంది? ఊరుకోండి, అది డెవలప్మెంట్ లేదు. అమరావతి డెవలప్మెంట్ ఆపేశారు, తప్పది. అన్ని లక్షల కోట్లు పెట్టి అమరావతి డెవలప్ చేయాల్సిందే. లక్షల కోట్లు ఏం అవసరం లేదు. 3 లక్షల కోట్లు మీరే అన్నారు కదా. ఇప్పుడు ఏమండి, పార్లమెంట్ లోనే చెప్పారండి. ఆగండి. ఇప్పుడు ఇన్కమ్ క్రియేట్ చేసినప్పుడు ఆ డబ్బులతో ఖచ్చితంగా డెవలప్ చేయొచ్చు. అక్కడ ఇన్కమ్ క్రియేట్ చేసే సిచ్యువేషన్ ఉంది. 5 ఏళ్ళు మరి ఇన్కమ్ క్రియేట్ చేశారా? ఎవరు? 2014 నుంచి 19 వరకు. ఎప్పుడు అమరావతి స్టార్ట్ చేశారు? 16లో స్టార్ట్ అయింది, 17లో స్టార్ట్ అయింది. ఆయన ఏదో కష్టపడ్డారు, ఒక షేప్ తీసుకొచ్చే టైంలో మొత్తం కొలాప్స్ చేసి వదిలిపెట్టారు. సో ఇప్పుడు అమరావతి అనేది మనం మర్చిపోవచ్చు అని అంటారా? లేదు, అమరావతి 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారనే మీ ఉద్దేశం? 24 నుంచి అమరావతి డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది. 24 స్టార్ట్ అయింది. ఫిబ్రవరి ఏమైనా ఉన్నాయండి అంటే ఎన్నికల తర్వాత మీ ఉద్దేశం? అవును, జూన్ తర్వాత అమరావతికి ఒక కళ రాబోతుంది. దాన్ని ఎవరు ఆపలేరు. ఆ విషయంలో మీ పాత్ర ఎంతవరకు ఉంటుందని అనుకో. నాదేముంది, జరగబోతుంది. అమరావతి డెవలప్ అవుతుంది. నా పాత్ర ఏముంది? నాకు సంబంధం ఏంటండి? ఇది ఏమన్నా ఉంటే కోర్ట్ ఇష్యూస్ ఉంటే ఏదన్నా చాలా అడ్డం తగులుతున్నారు కదా కోర్ట్ ఇష్యూస్. జరుగుతాయి కదా. మేము చేసేది మేమే చేస్తాం. మీరు చేస్తారా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఇన్నాళ్ళు ఎందుకు చేయలే? అప్పుడు చేయడానికి చచ్చిపోయిన అమరావతిని చంపుతున్నా అంటే ఇక ప్రాణం కొన ఊపిరుతున్న అమరావతిని బతికేయటానికి ఒక పెద్ద మనిషి చేస్తున్న మంచి పనికి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. రాజకీయాల్లోకి వస్తానని అంటున్నారు కదా. రాజకీయాల్లోనే ఉన్నాను నేను. అవును, ఉన్నారు. బట్ ఒక పొజిషన్కి రావాలన్న తాపత్రయం మీలో కనిపిస్తోంది. అవసరాన్ని బట్టి. అవసరం వస్తే ఖచ్చితంగా వస్తాం. ఎప్పుడు అవసరం అంటే? ఎప్పుడైనా కావచ్చు. 2024 ఎన్నికలు రాబోతున్నాయి. అవ్వచ్చు. ఎక్కడి నుంచి పోటీ చేద్దామని ప్లాన్లో ఉన్నారు? అదేం లేదండి, కరెక్ట్గా నాకు క్లారిటీ లేదు. కానీ బాపట్ల నుంచి టికెట్ ఇస్తే తీసుకుంటారా? తీసుకుంటాం. బాగా ఇంట్రెస్టా? తీసుకుంటాం, గెలిచి చూపిస్తాం. అంటే మీ సామాజిక వర్గం అంతా కూడా మీ వెనకాల ఉందని మీ ధైర్యమా? సామాజిక వర్గం కాదు, మన సామాజిక వర్గం అని చెప్పలేను కానీ అన్ని కులాలు, అందరూ, అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాలు మాకు బంధువులు నిలబడతారు. మరి ఇన్నాళ్ళుగా ఎందుకని పోటీ చేయడానికి ఆసక్తి కనపరచలేదు? అంత సందర్భం రాలేదు. ఈసారి ఎందుకని పోటీ చేయాలన్న ఆలోచన వస్తుంది మీలో? వాస్తవంగా 2019లో వచ్చింది. నేను కొంచెం నాకు ఢిల్లీ నుంచి క్లియరెన్స్ ఇవ్వకపోవటం వల్ల నేను రాలేకపోయాను. ఇప్పుడు అంటే నేను కొంచెం ప్రిపేర్ అవుతున్నాను కొంచెం మెంటల్గా. కొంతమంది మా సరౌండింగ్స్ హెల్దీగా ఉన్న నా సరౌండింగ్స్ కొంచెం యాక్టివేట్ చేస్తున్నాయి నన్ను. కొంచెం ఏదో బాధపడుతూ భయపడుతూ ఆన్సర్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. దేనికి భయం? లేదా భయం? బాధపడుతూ. దేనికి బాధ? ఏం లేదా? ఏమీ లేదు, ఎప్పటికీ ఉండదు. చాలా ఫ్రీగా మాట్లాడదాం మనం. చాలా ఫ్రీగా ఉన్నాను నేను. దివాకర్ గారు కోర్టులో ఏ రకంగా వాదిస్తారో ఆ రకంగా నాతో వాదించడానికి రెడీగా ఉన్నారా? రెడీ. సో టీడీపీ తరఫున ఎందుకు పోటీ చేయాలన్న ఆలోచన మీకు? ఇప్పుడు ఆలోచన ఉంది కానీ వాళ్ళు ఇస్తారో లేదో అనేది నాకు తెలియదు. నా కష్టం. ప్రపోజల్ పెట్టారా? ప్రపోజల్ పెట్టబోతున్నారు. ఏం సాధించారని పెడతారు అక్కడ? టీడీపీ తరఫున మీరు ఏం చేశారని చెప్పి వాళ్ళ దగ్గర నేను బాపట్ల నుంచి నాకు టికెట్ ఇవ్వండి అని చెప్పి అని అడుగుతారు. అంటే ఏం చేశారని నేను కొన్ని వందల ఇష్యూస్ నేను సక్సెస్ఫుల్గా డీల్ చేస్తున్నాను. మ్యాక్సిమం అందరూ పేదవాళ్ళయ్యే ఉంటాయి, దాదాపు అన్ని సామాజిక వర్గాలు ఉంటాయి. అదొక్కటి చాలు నాకు, ఇంకేం అవసరం లేదు. నచ్చగా కొన్ని చెప్పగలరా నాకు నా ఎదురుగుండా? అది ఏం చాలా చెప్పండి. చాలా ఇష్యూస్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి ఇష్యూస్. అది ఏం చెప్పుకుంటా. నేను ఏ రోజు ఫేస్బుక్ కానీ వాట్సాప్లో ఏ రోజు పెట్టుకోలేదు. చూడలేదు. ఒకటే మీకే తెలిసి ఉంటుంది, మా కిరణ్ ఉన్నాడు చీరాల, కిరణ్ కుమార్ మాస్క్ లేదని చనిపోయిన కేసు. అవును. అది బహు దుర్మార్గం. గవర్నమెంట్ మా పిల్లల్ని, మా ఒక బలమైన సామాజిక వర్గం దగ్గరుండి ఓట్లేసిన గవర్నమెంట్కి మా పిల్లలకి అన్యాయం జరిగి మా పిల్లలు చచ్చిపోతే కనీసం అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ని మా కళ్ళు నీళ్లు తొడవటానికైనా సస్పెండ్ కూడా చేయలేదు. ఇది నిజంగా మా పిల్లలు వాళ్ళ వల్ల చనిపోయినా కూడా కనీసం సస్పెండ్ కూడా చేయలేదు. మరి అక్కడ అదే పోలీస్ స్టేషన్లో SHO అనే అతనికి నేను 1.5 year పోస్టింగ్ ఇవ్వకుండా ఆపాను. ప్రణయ్ మర్డర్ వ్యవహారం, ప్రణయ్ మర్డర్ కేసులో ఏముంది చూడండి, వాళ్ళు పాపం వెనక నుంచి ఒక అబ్బాయిని, నేను క్యాస్ట్ వైడ్గా వెళ్ళట్లేదు, ఏదో చేసుకున్నాడని వెనక నుంచి అలా ఇంటర్ క్యాస్ట్ చేసుకున్నాడని వెనక నుంచి చంపడం అనేది తప్పు అనిపించింది. ఆ ప్రణయ్ కుటుంబానికి ఆ లోటు తీరని లోటు అని ఆ కుటుంబం తరపున నిలబడ్డాను నేను. అంబేద్కర్ ఐడియాలజీని బాగా ఫాలో అవుతుంటారా, లేకపోతే ఏంటి మీలో మీకున్న ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? మీలో ప్లస్ అంటే నాకు అర్థం కాదు ఏ విషయం మీద. మీరు ఏ విషయాలనైనా అంటే నేను ఇదిగో ఈ అంశాలని నేను బాగా డీల్ చేస్తున్నాను కాబట్టి ప్రజలు నన్ను ఆదరిస్తారు. అన్యాయం జరిగిన చోట బాగా డీల్ చేస్తాను నేను. అన్యాయం జరిగింది మీ కులానికి చెందిన వ్యక్తులకి అన్యాయం జరిగితేనే పట్టించుకుంటారా? అదేం లేదు.
అలాగేం లేదు, అన్ని కులాలు. ఏమో అట్లా కనిపిస్తోంది. ఎక్కడా లేదు, అన్ని కులాలు ఉన్నారు, అందరూ ఉన్నారు. వేముల వ్యవహారంలో మీరే ఉన్నారు, దాన్ని డీల్ చేశారు అప్పుడు. అంటే ఒక సెంట్రల్ యూనివర్సిటీలో ఒక అతను పిల్లవాడు, చదువుకునే పిల్లవాడు చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నప్పుడు మరి ఆ కుటుంబాన్ని కొంచెం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని సపోర్ట్ చేశాను నేను. తప్పేం లేదు, తప్పేం లేదు. తప్పేం లేదు. అలాంటి కేసెస్లో కూడా ఎక్కువగా మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అది కూడా మీ సామాజిక వర్గం, మీ కులాలకి సంబంధించిన వాళ్ళ మీదే ఎక్కువగా మీ కాన్సన్ట్రేషన్. అదేం లేదు, మా కమ్యూనిటీ వాళ్ళకన్నా మిగిలిన కమ్యూనిటీసే ఎక్కువ చూశాను. ఏమేంటి చెప్పండి నాకు ఒకటి. ఇందాక చెప్పాను కదా, మొన్న బిట్రగుంట పోలీస్ స్టేషన్, దిశ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ అయింది అన్నాను కదా. ఓకే. అక్కడ ఎక్యూజ్డ్ మా కమ్యూనిటీ అతను, మరి మాకు బంధువు కూడా అవుతాడు, అతను దూర బంధువు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. మరి అతనికి వ్యతిరేకంగానే దిగాను నేను. మరి ఆ టైంలో మీకేం అనిపించలా మా వాడి మీద నేను? అదేం ఉండదు, ఎవరైనా ఒకటే, తప్పు చేసినాడు ఎవడైనా. అంత ఘోరం ఏం జరిగింది అక్కడ ఆ విషయంలో? అక్కడ రేప్ కేసు అండి, 376. ఒక 10th క్లాస్ అమ్మాయిని లోకల్గా పోలీసులు ఆ విషయం దాని గురించి ఆరా తీస్తున్నారు. ఎవరు పట్టించుకోకుండా ఎందుకుంటారు? పట్టించుకోకపోతేనే కదా 6 నెలలు కనీసం అరెస్ట్ కూడా లేదు కదా, దాన్ని ఏమంటారు, పట్టించుకోలేదనరా. ఒక 376 రేప్ కేసులో, ఒక పోక్సోలో ఒక అతని మీద ఎఫ్ఐఆర్ అయినప్పుడు వాడిని ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారుగా. మరి 6 నెలలు అరెస్ట్ లేదంటే అది పట్టించుకున్నట్టే కదా. మహిళా కమిషనర్లు కూడా కూర్చుంది, వాసిరెడ్డి పద్మ గారు కూడా, భాస్కర్ భూషణ్ ఎవరు ఎస్పీ ఉన్నాడు అక్కడ నెల్లూరు, ఆయన దగ్గర కూడా వెళ్ళి కూర్చుంది, డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంది. నో యూజ్. అట్లాగే ఉంది ప్రస్తుతం, ఇప్పటికీ అదే పరిస్థితి మీరు అంటున్న దాంట్లో. ఏ విషయంలో అండి? పేదవాళ్ళ విషయంలో అలాగే జరుగుతుందండి. అయితే ఇప్పుడు పేదవాళ్ళు ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయరని అనుకుంటున్నారా? దానికి నేను చెప్పలేను, కానీ పేదవాళ్ళకైతే న్యాయం జరుగుతుందని నేను అనుకోను. న్యాయం జరుగుతుందని అనుకోనంటారా? నిజంగా అక్కడ న్యాయం జరగలేదని మీరు భావిస్తారా? జరగలేదు, దాదాపు న్యాయం జరుగుతుందని నేను అనుకోను. మొదటి నుంచి అదే వైఖరి అంతే. అదే రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది, తెచ్చుకోగలరు వాళ్ళు న్యాయం, ఎట్లాగైనా జరిగి తెచ్చుకోగలరు న్యాయం. పేదవాళ్ళకి న్యాయం జరగదు. అట్లని రఘురామకృష్ణరాజు గారి వైపు న్యాయం ఉంది కాబట్టి ఆయన తెచ్చుకున్నాడు, ఆయన నిలబడతాడు. ఆయన వైపు న్యాయం ఏంటి నాకు తెలియకొడతాను. ఆయన కొట్టారు కదండి, కొడితే మరి చెప్పుకోవడానికి కూడా లేకుండా పోయింది కదా, బయట మాట్లాడటానికి లేకపోతే ఒక కోర్టులోనే మాట్లాడాడు పాపం. మీరున్నారు అప్పుడు ఆ టైంలో అక్కడ? లేదు, తెలియదు నాకు, తెలియదు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏది జరిగినా కూడా మీరు సమర్థిస్తారు? అదేం లేదు. మరి అదే కదా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు. లేదు, మా రమ్య మర్డర్ కేసు జరిగినప్పుడు నేను గవర్నమెంట్ సపోర్ట్తోనే వాళ్ళకి న్యాయం చేయించుకున్నాము, అట్లా అని చెప్పడానికి లేదు. అవసరమైతే కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోవాల్సిందే, కానీ గవర్నమెంట్ అడ్డగోలుగా ఉంటుంది అప్పుడప్పుడు, వాళ్ళు పరుగు పోవటానికి అవసరమైతే గొంతులు నొక్కేస్తూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు కనిపించినాయి మీకు? చాలా జరిగినాయి కదా, ఇప్పుడు చెప్పిన కేసు అదే కదా, రమ్య కేసు, మీరు చెప్పిన బెట్రగుంట వ్యవహారం, ఇవి రెండే కనిపిస్తున్నాయి నాకు మీరు చెప్పిన వాటిల్లో. ఏంటండి, మేము ఇప్పుడు అదే మాస్క్ లేదని కిరణ్ కేసు ఉంది కదా, ఓకే, అదే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విషయంలో నేను స్టేట్ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారికి 3 సార్లు కంప్లైంట్ చేశాను. ఆయన నాతో బాగానే ఉంటారు సార్. ఆయన ఒక 3 సార్లు అప్పుడున్న ఎస్పీ గారికి చెప్పారు, ఇది నా సొంత విషయం, అటు దివాకర్ చెప్తున్నా అంటే ఏదో న్యాయం ఉంటుంది, మీరు న్యాయం చేయండి అన్నారు. మీకు అండర్లైన్ చేసుకోండి ఈ విషయం. 9 months 10 days ప్రెగ్నెన్సీ ఉన్న ఒక ఆడపిల్ల కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే 8 గంటలు నిలబెట్టారు స్టేషన్లో, చీరాల 2 టౌన్. ఏది ఈ మాస్క్ లేదని కొనండి, ఈ మాస్క్ లేదని కిరణ్ కుమార్ చచ్చిపోయిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు 10 గంటలు నుంచోబెడితే నేను వెళ్ళాను, కాళ్ళు వాసిపోయినాయి. కంప్లైంట్ ఇవ్వడానికి ఎక్యూజ్డ్ కాదు ఆమె. అక్కడున్న కొంతమంది పోలీసులు, అమ్మ వెళ్ళిపోండి అమ్మ అన్నారు. నైట్ 8 అయింది, అప్పటికి నైట్ 8 అయిపోయింది. ఓకేనా, నేను వెళ్తే అప్పుడు నాకు తెలిసిన ఒక, మీరు ఎందుకు వెళ్ళారు ఏమండి, ఫోన్ చేశారండి, పొద్దునే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం అని చెప్పారు. చుట్టాలే అడుగుతున్నా, మీకు చాలా విషయాల్లో తెలిసి కూడా మీరు చెప్పట్లేదని అడుగుతున్నా. ఏ విషయం? నేను ఇందాక కూడా అడిగింది అందుకనే, ఏమని? మీకు అన్ని విషయాలు తెలుసు, అన్ని కేసుల్లో మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే ఇన్వాల్వ్ అంటే ఇన్ ద సెన్స్ మీ సహాయం కోరిన వాళ్ళు ఉన్నారు, కానీ మీకు అన్ని పుట్టపూర్వోత్తరాలు కేసు గురించి తెలిసిన కొన్ని విషయాలు మాట్లాడట్లా. అదేమంటే కొన్ని ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు ఎందుకని అంటున్నారు, మీరు ఒకటి నేను కన్ఫ్యూజ్ చేయమాకండి ఒక విషయం. ఒక నిమిషం, వాళ్ళు మార్నింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్తా నాకు ఫోన్ చేశారు, వెళ్తున్నాం అంటే వెళ్ళండి అమ్మా అన్న. తర్వాత ఈవినింగ్ కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నారంటే ఎంతసేపటి వరకు ఎందుకున్నారని చెప్పి నేను వెళ్ళాను. అంటే నేను అప్పుడు బాపట్లో ఉన్నా, జస్ట్ 20 kilometers డిస్టెన్స్ లోపలే. నేను అప్పుడున్న ఒక ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఒక మంచి పోలీస్ ఆఫీసర్ గారికి, ఒక డీజీపీ స్థాయి ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్తే ఆయన ఎస్పీ గారు చేసి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టించారు. ఎఫ్ఐఆర్ కట్టిస్తే అయినా నెగ్లెక్ట్గా ఉన్నాడని, వినండి,
నెగ్లెక్ట్గా ఉన్నాడని నేను వెళ్ళిపోయాను. ఆయన వేరే పని మీద హైదరాబాద్ వెళ్ళాను. ఈ పాప వాళ్ళ హస్బెండ్ కలిపి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళారు, ప్రకాశం జిల్లా ఎస్పీ. ఓకే. ఇక్కడ అమ్మాయికి పెయిన్స్ స్టార్ట్ అయినాయి, డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయితే ఆ పాప మాకు ఫోన్ చేసి, సార్ నాకు ఇక్కడ డెలివరీ అయితేనే నాకు న్యాయం జరుగుతుంది సార్ అంది. అర్థమవుతుందా? ఇంత దుర్మార్గం అండి. ఎస్పీ అక్కడ ఉన్న పోలీసులు మళ్ళీ మాకు ఫోన్ చేస్తే నేను మళ్ళీ పంపించాను వేరే హాస్పిటల్కి. పద్ధతి కాదులని చెప్పి ఎస్పీ ఆఫీస్లో డెలివరీ అయితే కరెక్ట్గా తెలిసేది, అప్పుడు కరెక్ట్గా తెలిసేది. అవి కూడా రానియరు బయటికి, అవి కూడా ఎవరికి బయటికి రావు. ఇప్పుడు ఆ సిఐ మీద ఎంక్వైరీ నడుస్తుంది 3 సంవత్సరాల నుంచి, పక్కన పెట్టారు. ఎవరు? ఆ సిఐ మీద 3 సంవత్సరాల నుంచి ఎంక్వైరీ నడుస్తుందండి, పక్కన పెట్టారు. ఎంక్వైరీ రిపోర్ట్ డిఎస్పీ శ్రీకాంత్ కరెక్ట్గా రాసి పంపించారు, పక్కన పెట్టారు. పక్కన పెడతారు అంతే. అది అంత దుర్మార్గంగా ఉంది. కానీ నేను అడ్డగోలుకి వెళ్ళటం లేకుండా ఆ పాపను పంపించేసాను, హాస్పిటల్లో జాయిన్ అవ్వండమ్మా. తర్వాత రోజు ఎప్పుడు డెలివరీ ఉన్నట్టున్నావా? చెప్పండి. ఇలాంటి దుర్మార్గమైన ఇష్యూస్ ఉన్నాయండి. ఎలక్షన్స్ 2 నెలలు ఉన్నాయనగా మాత్రమే ఇట్లాంటివన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అంటే అదేం లేదు, ఇప్పుడు జరిగినాయి కదా, అప్పుడే బయటకు వచ్చినాయి. అప్పుడు న్యూస్ పేపర్లో కూడా నేను వేయించాను, ఉన్నాయి నా దగ్గర పేపర్ కట్టింగ్స్ ఉన్నాయి, ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి. అప్పుడు ప్రభుత్వం ఆన్సర్ ఏంటి దానికి? ఏమండి ప్రభుత్వం ఆన్సర్ ఏంటి దానికి? ఆన్సర్ అంటే ఏం ఆన్సర్ ఉంటుంది? మేము సీఎంఓకి కూడా మెయిల్ పెట్టాము, సీఎంఓకి మెయిల్ పెట్టాము, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో పెట్టాం, నేషనల్ ఎస్సీ కమిషన్ పెట్టాం, నేషనల్ ఎస్టీ కమిషన్ పెట్టాం, మహిళా కమిషన్కి పెట్టాం. నో యూజ్. ఇప్పటికీ న్యాయం జరగదు, పెండింగ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మొన్న మా ఫ్రెండ్ ఒక ఆయన ఒక మాట అన్నాడు, ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట ఒక మనిషి వెళ్తే, బయట తిరగాలంటే వాడు మోసపోయి దెబ్బలు తినటానికి బయట అడవిలో బతకొచ్చు, బయట బతకలేకపోతున్నారు. ఈ మనుషులందరూ అడవిలో బతకొచ్చు, బయట సమాజంలో బతకలేకపోతున్నారు. అంత దుర్మార్గులు ఉన్నారు. ఏం చెప్పుకుంటాం? ఒక ఆడపిల్ల ఉంది, దిశ, వీటిని గురించి చెప్తున్నానండి. ఒక విలేజ్లో ఒక అట్మాస్ఫియర్, కొంతమంది పెద్దలు, నేను పార్టీల గురించి మాట్లాడను. ఇప్పుడు ఏ పార్టీ జనరల్గా ఏ పార్టీ లీడింగ్ ఉంటే వాళ్ళే ఉంటారు. ఒక అంగన్వాడీ టీచరు, ఒక సచివాలయంలో ఒక లేడీ నర్సులో వీళ్ళెవరో ఉంటారు కదా, వారిని క్యారెక్టర్ అసాసినేట్ చేసి బెదరేయటం, వాళ్ళ కాళ్ళ దగ్గర పిలిపించుకోవటానికి. బయటికి అంతే. ఏ ఆడపిల్లనైనా మీరు ఇంత కరెక్ట్గా మాట్లాడుతున్నారా? మీకు ఆడపిల్లలు ఉన్నారా? లేరు కదా. సరే, మీకు అక్కలు చెల్లెళ్ళు ఉంటారు కదా. మన పిల్లని మనం బయటికి పంపించగలమా? పోలీస్ స్టేషన్ పంపించగలమా? ఏదో సర్టిఫికేట్లు పోయినాయి వెళ్ళి పంపించగలమా? మరి ఎక్కడ వస్తుంది ప్రాబ్లము? రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ తెచ్చుకోమంటే కూడా ఇబ్బందేగా. ఏమండి, ఎక్కడికి అట్లీస్ట్ ఒక తోడు లేకుండా పంపించలేని పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అదేంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది, ఇటువరకు తక్కువ ఉంది. ఇప్పుడు బీహార్ లాగా అవుతుంది, బీహార్ లాగా దుర్మార్గంగా అవుతుందండి. లా అండ్ ఆర్డర్ ఇష్యూ బాగాలేదండి. నేను చెప్పిన నిజాలు కావాలంటే నేను చెప్పిన వాటి మీద సిబిఐ ఎంక్వైరీ వేయించండి. మీకు మీడియాలోనే ఇన్ఫ్లుయెన్స్ పెట్టించి నేను చెప్పిన ఇష్యూస్ మీద సిబిఐ ఎంక్వైరీ వేయించండి. ఎందుకు? ఆల్రెడీ ఎన్హెచ్ఆర్సీలో ఉన్నాయి పిటిషన్స్, ఎన్హెచ్ఆర్సీ రిజిస్టర్ అయి ఉన్నాయి, పెండింగ్. దర్యాప్తు జరగాలి కదా. 3 సంవత్సరాలు తెలియాలంటే 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఓటుకు నోటు కేసు ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఇందాకే చెప్పానండి కొన్ని మీరు మాట్లాడాలి. అది కూడా మరి మీరు 4 సంవత్సరాలు అన్నప్పుడు నేను దీని గురించి కూడా మాట్లాడాలి. ఇది కూడా లెక్క కదా. ఇవన్నీ కోర్టులో లేవండి, ఇవి ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ఇవి ఇన్వెస్టిగేషన్లోనే ఉంది. అది కోర్టులో ఉంది, ఇన్వెస్టిగేషన్ ఉండొచ్చేమో. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ పెండింగ్. ఓకే, అది కోర్ట్, మా సబ్జెక్ట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ పెండింగ్. ఓకే, ఈ కేసు వేరు, ఇది సపరేట్. ఇది సపరేట్. అది అసలు ఏసీబీ టేకప్ చేయటమే కరెక్ట్ కాదు. అది మీకు తెలుసో లేదు. ఏసీబీ యాక్ట్ సపరేట్ అండి, ఎలక్షన్ కమిషన్ యాక్ట్, ఎలక్షన్ కమిషన్ కూడా సపరేట్. అది రెండు ఒకట క్లబ్ చేయకూడదు అంటారు అండి. రెండు క్లబ్ చేయడానికి లేదని మెర్జావో. ఎందుకు అలాంటప్పుడు మీరు అన్నీ తెలుసుకోవడం అడుగుతారు. ఇదంతా మళ్ళీ నేను దాన్ని ఏమంటారు ఇష్యూ చేయడానికి మాట్లాడుతున్నాం అనుకుంటారు. మీరు అలా రెచ్చగొట్టొద్దు. భయపడుతున్నారు, మాకేందుకు భయం, దేనికి భయం? దివాకర్ గారు, సంక్షేమ పథకాలు, చక్కటి సంక్షేమ పథకాలు, దాన్ని ఏమంటారు నవరత్నాలు అమలు చేస్తున్నారు. సో ఎన్నో కుటుంబాలను ఆయన పైకి తీసుకొస్తున్నారు, అవునా కాదా? సో మీ సామాజిక వర్గానికి సంబంధించి, మీ కులానికి సంబంధించి ఎంతవరకు దాంట్లో లబ్ధి చేకూరిందని అనుకోవచ్చు? వాళ్ళకి ఇప్పుడు జనరల్గా రావాల్సిన పెన్షన్స్ అవన్నీ ఉన్నాయి కదండి, అవైతే వస్తున్నాయి, ఇబ్బంది ఏం లేదు. దాంట్లో కరప్షన్ అయితే జరగట్లేదు. ఈ రకంగా మీకు మంచి చేస్తున్నా కాబట్టి ఆ మంచిని చూసి నాకు ఓటేయండి అని అడుగుతున్నారు, తప్పే ఉంది దాంట్లో? అంతే. మొన్న ఎవరో ఒక పెద్ద ఆయన అన్నారు, భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు, నా వల్ల నీకు మంచి జరిగితే ఓటేయండి లేదా అంటున్నారు కదా, వీళ్ళకి మంచి జరిగిందని మీరు కూడా అంటున్నారు. ఇప్పుడండి
ఇప్పుడు మేము ప్రజలు అందరు ప్రజలతో మేము కూడా డబ్బులు ట్యాక్స్ కట్టిన డబ్బులు మేము గవర్నమెంట్కి ఇస్తున్నాం. మేము కట్టిన డబ్బులు ఎంత, మాకు ఇస్తున్న మాకు వీళ్ళు చెప్తున్న బెనిఫిట్స్ ఎంత అర్థమవుతుందండి. మేము ఇప్పుడు ఎన్ని ట్యాక్సులు కడుతున్నాం, పెట్రోల్ కానీ ఏవైనా కానీ అన్ని డబ్బులు కట్టుకున్న ట్యాక్సులకి మేము గవర్నమెంట్కి ఎంత కట్టామో క్యాలిక్యులేషన్ చేయండి. ఓకే, మాకు ఎంత బెనిఫిట్ అయిందో క్యాలిక్యులేషన్ చేయండి. ఎవరు బెనిఫిట్ అయ్యారు, గవర్నమెంట్ బెనిఫిట్ అయిందా లేదా మేము బెనిఫిట్ అయిందో చూడండి. ఇంకోటి మా రైట్ అండి. ఇప్పుడు ఆయన ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, ఏదో ఆరోగ్యశ్రీ, ది రైట్ వీఆర్ ఆస్కింగ్ దేర్. మా హక్కు మేము అడుగుతున్నాం. మా హక్కుని మీరు సహాయం చేశారంటే ఎట్లా? మా హక్కు అది, మా విద్యా హక్కు మాకుంది. దానికి మీరు డబ్బులు కడుతున్నారు, మేము డబ్బులు కట్టిన డబ్బులే మాకు కడుతున్నారు. విద్యా వైద్యం బాగానే ఉందని అన్నారు. అవునండి, డబ్బులు ఇస్తున్నారంటే మేము డబ్బులు ఎంత కట్టాం, వాళ్ళు ఎంత ఇస్తున్నారు. ఆ రకంగా కూడా గత గవర్నమెంట్లో జరగలేదు కదండి, అందుకని వాళ్ళు మాట్లాడేది. గవర్నమెంట్ పాలసీలు మారిపోతూ ఉంటాయండి. గవర్నమెంట్లో జరగలేదంటే ఇప్పుడు మన గత గవర్నమెంట్లో జరగలేదు, అంతకుముందు గవర్నమెంట్లో అసలు జరగలేదు. అంతకుముందు గవర్నమెంట్లో తక్కువ జరిగినాయి, పెంచుకుంటూ వెళ్తున్నారు. ఓకే, రేపు వచ్చే గవర్నమెంట్లో వీళ్ళు ఇంకా పెంచుకుంటూ వెళ్తారు. మేము దానికి మంచి జరిగేది ఏంటి? మా రైట్ అండి అది. మేము డబ్బులు కట్టుకున్నాం, గవర్నమెంట్కి ట్యాక్సులు కడుతున్నాం. ఎందుకు సార్ అంత వ్యతిరేకంగా ఉన్నారు? వ్యతిరేకం దేనికండి? మా రైట్ని ప్రశ్నిస్తారేంటి? మా ఆత్మ గౌరవం అది. మీ ఆత్మగౌరవం ప్రశ్నించాలా ఎవరు కూడా ఇక్కడ? ఇప్పుడు మేము అదేనండి, మేమే చెబుతాం, మా రైట్ అది. మా గవర్నమెంట్ ఇప్పుడు వేరే దేశంలోకి వెళ్ళండి మీరు, ఏమైనా యాక్సిడెంట్లు అయినా ఏమైనా ఇన్సూరెన్స్లు కానీ అన్ని మా రైట్ అది. గవర్నమెంట్ ఇచ్చేస్తుంది డైరెక్ట్గా. కొన్ని దేశాల్లో అయితే ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్పిటల్, అది వాళ్ళ రైట్. అక్కడ వాళ్ళ రైట్ని వీళ్ళేదో హెల్ప్ చేస్తున్నాం అంటే ఎట్లా కుదురుతుంది అది? ఓకే, దాన్ని బేస్ చేసుకుని మీరు అంటున్నారు మీ రైట్ అది, మీకు ఇవ్వాల్సింది అది, దానికి మీరు ప్రత్యేకంగా దాన్ని మంచి చేస్తే నాకు ఓటేయండి అని అడగటం అనేది తప్పుగా, అది తప్పు అని అంటున్నారు. అంతే. ఈ రకమైన మంచి, ఈ రకమైన నేను కూడా మాట్లాడతారు, ఈ రకమైన మంచి గత గవర్నమెంట్ లో మీకు జరిగిందా? ఎన్ని మంచి జరిగినా జరిగిందా లేదా జరగలేదా? తెలుగుదేశం పార్టీ నేను చెప్పేది వినండి. ఇప్పుడు మీరు ఆ ₹1,00,000 వేయండి, 5 లక్షలు వేయండి, పోలీస్ స్టేషను లేకపోతే రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగితే అక్కడ పోలీస్ స్టేషన్లో సిఐ ఏరా అన్నాడు అనుకోండి, వీడు ఇన్ని సంవత్సరాలు చేసిన మంచి మొత్తం పోయినట్టే. ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్న మంచి ఉందే, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో గంటలు వెయిట్ చేయటాలు, తిప్పటాలు, రెవెన్యూ ఆఫీసులో తిప్పటాలు, వేధించటాలు, ఇక ఆడవాళ్ళు అయితే ఇక దుర్మార్గం. నేను వాలంటీర్ ఇంటికి వస్తుంటే భయపడుతున్నారండి పేరెంట్స్. ఎందుకు? దాని గురించి మాట్లాడేసుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఒక మాట అన్నా, నేను ఒక మాట అంటా, నేను చెప్పండి. ఈ రోజున వాలంటీర్ ఇంటికి వస్తున్నాడని మీరు భయపడుతున్నాను అన్న. ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఓకే, మీ భయం ఏంటో నాకు తెలియదు. నేను ప్రత్యక్షంగా ఎవరికైనా సరే నేను చెప్తాను, నాకు వచ్చిన కంప్లైంట్స్ అవి. ఇప్పుడు ఎవరైనా కావాలని ఆ కులంలో పుట్టాలని కోరుకుంటారా అని గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, అవునా కాదా? అది ముందు వెనక చూసుకొని అడగండి. అది కొంచెం ఆ క్లిప్పింగ్ వరకే కాదు, ఆ ముందు వెనక ఏం జరిగింది అదే నేను కూడా చూసుకున్నాను సార్. నేను కూడా ఇప్పుడు నాకు ఇన్నాళ్ళ నుంచి నేను మీడియాలో ఉన్నాను, చూడండి అది మొత్తం చూసాడు. నాకు కొంచెం వరకే కాదు, ముందు వెనక చూసాడు. ఏ పోనీ మీరు చెప్పండి, పోనీ ఏది దాని ముందు వెనక ఏముంది, పోనీ మీరు చెప్పండి, మీకు తెలుసు కదా. అందుకని చూడండి, మీరు ముందు వెనక నేను అన్నీ చెప్పలేను, ముందు వెనక మీరే చూసి మాట్లాడండి. ఇక్కడ అన్ని డిబేట్లు సగం కాదు, మొత్తం కంప్లీట్గా మొత్తం ఎపిసోడ్ చూస్తే మీకు క్లారిటీ వచ్చింది. చాలా ఉన్నాయి, జరిగినాయి, చాలా జరిగినాయి. ఒకటి సార్, నేను ఒకటే అర్థం, గవర్నమెంట్ పని చేస్తుందా పని చేయట్లేదా, పనితీరు బాగుందా లేదా అన్నది దాని సూచికగానే రేపు గవర్నమెంట్ పనితీరు అని చెప్తున్నా. వినండి ఒక నిమిషం. స్పందన ఉంది. నేను స్పెసిఫిక్గా స్పందనకి వెళ్ళి ఒక 9 సార్లు కంప్లైంట్ చేశా, అప్పీల్ చేశా. నో యూజ్. కన్ను కడితే కాలుకి ఆపరేషన్ చేస్తున్నారు. అడిగిన దానికి సమాధానం లేదు. మనం అప్పీల్ చేసుకోవడానికి లేదు, అప్పీల్ చేసుకోవడం, మెయిల్ పెట్టడం లేదు, సీఎంఓకి మెసేజ్ పెట్టినాం, 2-3 సంవత్సరాలు అన్నీ ఉన్నాయి నా దగ్గర. నో యూజ్. మీరు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారుగా గవర్నమెంట్ గురించి. స్పందన మీద రేటింగ్స్ అడగండి, స్పందన గురించి రేటింగ్స్ ఇవ్వండి అని చెప్పి నేను కూడా స్పందనలో పెట్టా. తప్పే నేను అడుగుతుంది, స్పందన బాగుందా లేదా చెప్పమానండి, అది చెప్పమానండి, మీరే అడగండి. ఇప్పుడు ఈ పైగా మా అంబేద్కర్ గారిని అందరూ సంబంధించిన వ్యక్తి ఆయన. అవును, ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో ఈ ప్రజాస్వామ్యం అనేది ఇప్పటికీ ఎట్లా స్టేబుల్గా ఉందంటే ఆ రాజ్యాంగం, ఆ విలువలు నిలబెట్టిన అంబేద్కర్ గొప్ప అయింది. అవును. అలాంటిది జోగి రమేష్ గారు, మినిస్టర్ గారు, ఒకరోజు ఏమన్నారంటే ఎస్సీలకి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు అన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారు, మన
జోగి రమేష్ గారు రాజ్యాంగం మీదే ప్రమాణం చేసి మంత్రులు అయ్యారు. అంటే ఇప్పుడు ఎస్సీలకి రాజ్యాంగం రాస్తే ఈయన ఎవరు, ఇతను బీసీ, ఆయన ఓసీ కదా, వీళ్ళు ప్రమాణం చేయటం ఏంది రాజ్యాంగం మీద? ఎస్సీలకే రాసింది. అంటే అసలు ఏంటి వీళ్ళకి రాజ్యాంగం విలువలు, రాజ్యాంగం గురించి కనీసం అవగాహన లేనోడు మంత్రి. అతను తిట్టడం వస్తే చాలు, ఈజ్ క్వాలిఫైడ్. ఎవడో బాగా తిడితే ఆయన మంత్రి. తిట్టించుకోవడానికి వీళ్ళు ఆడవాళ్ళ మీద పట్టాలి. కరెక్ట్ కాదు. మా జూపుడి అన్న కరెక్ట్ కాదు అలా మాట్లాడటం. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కావాలని తీసుకొచ్చుకుంది జూపుడి గారిని పార్టీలో కావాలని చెప్పి. ఆ సందర్భాలు ఏమో కానండి, అప్పట్లో ఆయన అంబేద్కర్ గారిని ఏమన్నా ఇట్లా అవమానకరంగా మాట్లాడితే ఖచ్చితంగా ఒప్పుకునేవాళ్ళు కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కానీ అంబేద్కర్ గారికి అంత పెద్ద పెద్ద విగ్రహాలు కడుతున్నారు, ఆయన్ని పూజిస్తున్నారు ఈ రోజున, అది కూడా తప్పేనంటారా? పొలిటికల్ స్టంట్ అనుకుంటాం మేము. ఇప్పుడు పెద్ద విగ్రహాలు పెట్టడం పొలిటికల్ స్టంట్. అది తెలంగాణలో కూడా అదేనా పొలిటికల్ స్టంటేనా? పొలిటికల్ స్టంట్. ఎందుకని? కేంద్రం కూడా అంటోంది కదా, అంబేద్కర్ పార్లమెంట్లో తీసుకొచ్చుకుని ఆయన విగ్రహాన్ని పెట్టాలని చెప్పి వాళ్ళు కూడా. పార్లమెంట్లో పెట్టుకోవడం సహజం. అది పార్లమెంట్ అంటే ఖచ్చితంగా పార్లమెంటరీ వ్యవస్థ కూడా రాజ్యాంగంలో ఒక భాగం కాబట్టి ఖచ్చితంగా ఆయన ఉండాలి అంబేద్కర్ గారు. 400 కోట్ల బడ్జెట్ అంత ఏం అవ్వదే నాకు తెలిసి అంబేద్కర్ గారిది. అంబేద్కర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చటం. ఇప్పుడు ఏంటి, అంబేద్కర్ విదేశీ విద్య అనే పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు తీయాల్సిన అవసరం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి అమెరికా విద్య ఒకటి పెట్టుకోమను, లేదా విజయమ్మ గారు ఇంగ్లాండ్ విద్య ఒకటి పెట్టుకోమనండి. వాళ్ళు ఎంఎస్ వాళ్ళకి ఒకటైతే వీళ్ళది ఒకటి, దేశాలను పెట్టి పేర్లు మార్చుకోమని. కానీ ఈయన పేరు తీసి దానికి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టమని ఇదేం కర్మ మాకు? పైగా దానికి డబ్బులు ఎక్కువ ఇస్తున్నాడు కాబట్టి ఆయన పేరు పెట్టడం ఇంత అవమానం, ఇంకా దరిద్రం మేము చూడలేదు. అది ఎస్సీలతోనే ఇట్లా చేస్తున్నారు, కరెక్ట్ కాదు ఇది. మొదటి నుంచి అదే పరిస్థితిలో ఉందా ఏంటి? గవర్నమెంట్లో అదే రకమైన ఆలోచన ఉంది. పొగట్టలు ఎక్కువైపోతున్నాయి బాగా, అంతా పొగట్టడం. రేపు ఎన్నికల్లో ఎస్సీలు ఎవరు కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేరనే మీ ఉద్దేశం? అదేం లేదండి, వాళ్ళ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. చూస్తున్నారు కదా, ఆత్మగౌరవానికి దెబ్బ తగిలితే ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతారండి. ఎక్కడికి తగిలింది దెబ్బ? ఎందుకు తగల? ఎక్కడ తగలకుండా ఉంది చెప్పండి? రోజుకు బయటికి వెళ్తే ఎక్కడికైనా తగులుతుంది. అంటే ఒకటి, ఏ గవర్నమెంట్లో అయితే ఎక్కువగా పనులు చేశారో, ఎవరినైతే ఎక్కువగా పొగిడారో, సో అక్కడే వాళ్ళకి దెబ్బ తగులుతుందని మీ ఉద్దేశం? అదేం కాదులేండి, అవి ఆ సందర్భాలు వేరు, ఇవి వేరు. మీరు అడిగే క్వశ్చన్ దీనికి సంబంధం లేదు. లేదు.